కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 6 పథకాలు, అందులో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి. ఫస్ట్ పడ్డాయండి. ఎన్నింటికి ఇచ్చారు? 3 ఇచ్చారు. ఇదే విధానంలో పెన్షన్ రేషన్ విధానం ఎలా ఉంది? బాగానే ఉందండి. అన్ని బాగానే అన్ని సమయానికే అందుతున్నాయి. రేషన్ తీసుకునేటప్పుడు రేషన్ బియ్యం ఒకటే వస్తున్నాయి, ఇంకేమైనా వస్తున్నాయి? రేషన్ బియ్యం పంచదార తప్ప ఇంకేమి లేదు. మేడం ఈ క్యూలో నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? అసలు నుంచోట్ల లేదండి, ఖాళీగానే ఉంటుంది, తెచ్చుకుంటున్నాం గబగబా. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి కదా. ఇప్పుడు మామూలుగానే వెళ్తే ఎత్తున్నారండి వెంటనే. మరి ఏదైనా చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు 3 పడ్డాయి. పడ్డాయండి, 3 పడ్డాయి. మహిళలకి 1500 చొప్పున ఇవ్వాలి, మరి అది కూడా వెయిట్ చేస్తున్నారు. 1-2 నెలలు అంటున్నారు. మరి సంవత్సరానికి 18,000 అవుతాయి లెక్కేసుకున్నాయి. ఎలా ఉంటుంది, ఇవ్వచ్చు అంటారు? మరి ఇవ్వాలి కదండి, ఇవ్వకపోతే ఎట్లాగా? ఆయన ఉన్నాక ఇచ్చేవాడు కదా 18,000. అలాగే ఈయన కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైనా ఎక్కారా? ఏమైనా ఇంతవరకు ఎక్కలేదండి. ఎలా ఉందంటే మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. మేము ఇంతవరకు ఎక్కలేదండి. మాకు ఇల్లు ఇస్తే చాలండి. ముందు ఇచ్చిన అప్లై చేశారా? మరి పెట్టామండి. ఇంతవరకు జగన్ ఉన్నప్పుడు పెట్టాము, చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్టాము, ఇప్పుడు పెట్టాము. ఎప్పుడు ఇల్లు అనేది రాలేదు. ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదో బాండ్లు ఇచ్చాయంటున్నారు కొంతమంది. ఇచ్చారండి, ఈయన ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు, ఈయన ఇచ్చారు. అన్ని అక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం. పక్కనే అమరావతి పనులు జరుగుతున్నాయా మీకు? ఏమోనండి, వెళ్ళట్లేదండి. అటు వెళ్ళమండి, మనది ఇక్కడ కదా. మరి ఇదే విధానంలో ఆరోగ్యశ్రీ లేదు ఇప్పుడు ప్రెసెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో. రేపు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 1కి విడుదల. ఒక కుటుంబానికి 25 లక్షలు వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? మంచిదే కదండి, బాగున్నాళ్ళు చూపించుకుంటారు, మంచిగా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనకి అండగా ఉంటుందని. ఉన్నారా? ఉన్నామండి. పావలా రుణమాఫీ అన్నారు, తర్వాత ఎక్కువ పెంచేస్తామన్నారు. ఇప్పుడు కూడా బోర్డు అంత కడితే వడ్డీ వేస్తున్నారండి. అవి మాత్రం తీసుకోవటం మానేద్దామనే చూస్తున్నాం. డ్వాక్రా మానేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే కట్టలేకపోతున్నాం. వడ్డీలు 40,000, 30,000, 50,000 వేస్తున్నారు. తీసుకున్న 1,500,000కి 2 లక్షలకి అంత కట్టితే మేము ఎక్కడ తెచ్చి కడతాము? అందుకని మానేద్దామని చూస్తున్నాం. రేపు జనవరి అనంతరం కూడా 8, 9, 10 తారీఖుల్లో అమరావతి ఆవకాయ పేరుతో కొత్తగా ఇక్కడ మనకి ఏదైతే ప్రోగ్రాములు పెడుతున్నారంట ప్రభుత్వాలు, ఏదైతే సంక్రాంతికి ముందుగా, మరి ఏంటి ఎలా ఉంటుంది? వెళ్తారా? భవానీపురంలో పున్నమి ఘాట్లు వెళ్తామండి, బాగుంటే వెళ్తాము, వెళ్ళి చేస్తాము. అది మన సంస్కృతి కళల వైభవం గురించి చెప్తారంట. దాంతో పాటు నాటకాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఏమంటారు? వెళ్దామండి, చూద్దాము. ఏదైతుందో చూడాలిగా, తెలుస్తుందిగా, మనకు కూడా ఒక వివరం ఉంటుంది. రేపు జనవరి అనంతరం కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మన చుట్టుపక్కల గ్రామాల్లో. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన చేస్తున్నారు. అలాగేనండి, చేస్తారు. సమయం ఇస్తారా మరి? అమరావతికి కొంత సమయం కావాలంటున్నారు కట్టడానికి. ఇద్దామండి, వెంటనే అవ్వవు కదా ఏ పనులైనా. చూస్తే 18 నెలల కొత్త ప్రభుత్వ పరిపాలనతో పాటు అమరావతి ఒక పక్క విశాఖపట్నం డెవలప్మెంట్ అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మనం అమరావతి కట్టాలి అంటే కొంచెం సమయం అడుగుతున్నారు. ఏమంటారు? సమయం ఇవ్వాల్సిందే, ఎందుకంటే 18 నెలల పరిపాలన బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. ఆయన సొంత ఖర్చులు, సొంత డబ్బులు తీసి తను ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా బాగానే చేస్తున్నారు. వాళ్ళకి అమరావతి కట్టడం గురించి వ్యవధి ఇవ్వటం మంచిదే. చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా మంచి పరిపాలన ఇస్తారని మేము ఆశిస్తున్నాం. సూపర్ 6కి సంబంధించి మొదట ఏదైతే పెన్షన్, తర్వాత రేషను, ఇదిలోనే గ్యాస్ సిలిండర్కి డబ్బులు, మహిళలకు కూడా డబ్బులు ఇస్తామంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మహిళలకి. ఎలా? ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉంది. ఉద్యోగస్తులకి, ఎవరైనా మహిళలు బయటికి వెళ్ళాలన్నా, ఏ టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఫ్రీగా ఆనందంగా వెళ్తున్నారు. భర్తల్ని ఖర్చులకి డబ్బులు అడగకుండా వాళ్ళంతా హాయిగా బాగానే వెళ్తున్నారు. సూపర్ 6 పథకాలు కూడా ఒకటొకటి అమలు చేసుకొస్తున్నారు. అవి కూడా చాలా బాగున్నాయండి. మేడం, రేపు జనవరిలో 8, 9, 10 తారీఖుల్లో అమరావతి ఆవకాయ పేరుతో మరొకసారి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మన చరిత్ర గురించి, పురాతన నాటకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? గతంలో దసరా నుంచి దీపావళి వరకు ఎగ్జిబిషన్స్ ఇలాగా కండక్ట్ చేశారు కాబట్టి ఇది కూడా పెడతామంటున్నారు. ఎలా ఉంటుంది? ఆ టైటిల్ ఎలా ఉంది? అమరావతి ఆవకాయ బాగుంది, చాలా బాగుంది. అమరావతి ఆవకాయ అనే టైటిల్ మాత్రం చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే ఉంది. బాగానే చేస్తారని అనుకుంటున్నాం మేము. మరి అమరావతికి కూడా కొంచెం పార్లమెంట్లో బిల్లు వస్తే చట్టభద్రత వస్తుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చడానికి ఉండకోకుండా, అక్కడ ఇక్కడ అనుకోకుండా ఒకే అమరావతి ఉంటుంది. ఉండనివ్వండి, మంచిదేగా. మనకు అమరావతి ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంది, కానీ ప్రజలు ఎవరు నష్టపోయేది ఏమీ లేదు కదా. అమరావతి రాజధాని అయితే అన్ని మనకి విజయవాడ అంతా చుట్టుపక్కలంతా గ్రామాలంతా బాగా అభివృద్ధి చెందుతాయి. అది బాగుంటుంది సార్. మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జనంలోకి వస్తాను, ఓడిపోయిన చోట గెలవాలి, బస్సు యాత్రలతో పాటు ప్రజా దర్బార్లు అంటున్నారు. ఆయనకి మరి ఏమైనా అవకాశం ఉంటుంది? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా. జగన్ గారికి అంటే చెప్పలేము సార్. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. కనీసం ఇప్పుడైనా తప్పుదిద్దుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి కనీసం రియలైజేషన్ అనేది చూపించట్లేదు. అతను ఏదైనా చూపిస్తే బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుంది. ఈ యొక్క 18 నెలలు కంప్లీట్ గా చూసుకుంటే రోడ్లు కాడి నుంచి అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ గా చేస్తున్నారు.
మా పవన్ కళ్యాణ్ అయితే సూపర్, జై జనసేన సూపర్. ఉచిత బస్సు అనవసరం అండి. దాని బదులు ఏ చదువుకు ఉపయోగించినా పిల్లలకి అదొక ఉపయోగకరంగా ఉంటది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్ల హయాంలో వచ్చేవన్నీ కూడా ఏదన్నా కావాలని అడిగేవాళ్ళు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుందండి ఒక రకంగా చెప్పాలంటే. ఆయన మళ్ళీ బస్సు యాత్రతో ముందుకు వస్తారంటున్నారు జనంలోకి, మరి ఏమంటారు? ఒకసారి అవకాశం. ఆయన రావడమే మంచిదండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అందరినీ కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతానంటున్నారు, నిజమేనా? అది నాకు తెలియదండి, అంత లేదు. అమరావతి పక్కనే ఎలా అనిపిస్తుంది మరి? ఆ? అమరావతి పక్కనే కాబట్టి అభివృద్ధి ఎలా ఉంది? ఏమో అండి తెలియదు, మాది విజయవాడ కదా. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఎక్కువైనాయి అండి ఛార్జీలు మాత్రం, అవన్నీ తగ్గించాలి. ఒక నిమిషం మేడం. తల్లికి వందనం డబ్బులు ఎవరికైనా పడ్డాయా? ఎవరికి పడలేదు ఇంతవరకు. 1వ తారీఖు పెన్షన్ రేషన్ తర్వాత ఎలా ఉంది? బానే ఉంది అదైతే.